రాజకీయాలే వదిలేస్తాం, జగన్నే వదిలేస్తాం, మమ్మల్ని వదిలేయండి అన్న వదిలిపెట్టరు. ఇప్పుడు తాజా అరెస్టులు చెప్పేటటువంటిది అదే. 2024 ఎన్నికలు అయ్యాక అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, పేర్ని నాని మాట్లాడుతున్నాడు, అట్లాగే రోజా మాట్లాడుతుంది. ఇట్లాంటి నాయకులందరూ మాట్లాడుతున్నారు కానీ వల్లభనేని వంశీ మాట్లాడాల. మొన్ననే కొడాలి నాని మాట్లాడింది. అది కూడా వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాక. ఎందుకంటే ఇక మనకెందుకులే, జగన్ మళ్ళీ ఎప్పుడు గెలవాలా, అక్కడ ఉన్నటువంటి ఇంత తీవ్ర వ్యతిరేకత అన్నది ఎక్స్పెక్ట్ చేయలేదని వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అయిపోయినటువంటి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి చూపించడం ద్వారా మీరు శాంతం సైలెంట్ అయినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్న సంకేతం ఇచ్చారు. పైగా కావాలని అక్కడ ఉన్నటువంటి తనకి ఇచ్చిన ట్రీట్మెంట్ అంటే మరుగుదొడ్డి దగ్గర నుంచి ప్రతి చోట ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి, అది మరొక కోణం. అట్లాగే పోసాని కృష్ణమురళి పదవిలో ఉన్నంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవిలో కూడా ఉన్నారు ఆయన. అప్పుడు ఏమైనా మాట్లాడారు. ఇప్పుడు ఓడిపోగానే ఒక్కసారిగా రాజకీయ సన్యాసం ప్రకటించేశారు. తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు. అట్లాంటి మనిషిని ఇంటికెళ్ళి మరీ అరెస్ట్ చేసి తీసుకురావడం ద్వారా వదిలిపెట్టం, మీరు ఎక్కడున్నా సరే వేటాడతాం, వెంటాడతాం అన్న సంకేతం ఇచ్చారు. కాబట్టి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తేల్చుకోవాల్సింది, పర్లేదులే మనం ఎక్కడో చోట ఉండిపోతే ఆ తర్వాత జగన్ మళ్ళీ గెలిస్తే అప్పుడు వద్దాంలే అనేటటువంటిది కుదరదు. ఎక్కడున్నా వెంటాడతారు, వేటాడతారు అన్నట్టు. పార్టీ కోసం రావడమా, లేకపోతే ఎవరికి వాళ్ళు అరెస్ట్ అయ్యి వ్యక్తిగతంగా తేల్చేసుకుని ఇక రాజకీయాలు వద్దులే అని వెళ్ళిపోవడమా అన్నది తేల్చుకోవాల్సిన సందర్భం.